రాజ్యాంగ పరిరక్షణ ద్వారానే దేశాన్ని కాపాడుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలో మంత్రి తుమ్మల రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అంటూ నినాదాలు చేశారు. దేశాన్ని ఇన్నేళ్లుగా ఒక్కటిగా ఉంచేందుకు భారత రాజ్యాంగం ఎంతో తోడ్పడిందన్నారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తిస్తుందన్నారు. దేశంలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తుందన్న మంత్రి తుమ్మల ఆ కుట్రలను తిప్పికొట్టేందుకు భారతీయులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. మన ఎన్నికల్లో అతి తక్కువ మెజారిటీతో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆ అధికార పీఠానికి ప్రమాదం ఉంది అనేటటువంటి దురుద్దేశంతో నేడు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఈ రకమైనటువంటి తప్పుడు కేసులతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ రాజ్యాంగమే లేకపోతే పేద ప్రజలకి, బడుగులకి రక్షణ ఉండదు. కాబట్టి ఇటువంటి అనాగరికమైనటువంటి, అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నిరోధించాలంటే కాంగ్రెస్ పార్టీని మనం రక్షించుకోవాలి.